హాయ్. సో తమిళనాడులో చాలా ఘోరం జరిగింది. దాదాపుగా ఒక 40 మందికి పైగా చనిపోయారు. అలాగే దాదాపు 50 మందికి పైగా గాయపడ్డారన్న వార్తలొచ్చాయి. సో అసలు ఏం జరిగింది అంటే ఇది ఒక బాధ్యతారాహిత్యమైన చర్య అని అనుకోవాలి. ఎందుకంటే అక్కడ సినిమా యాక్టర్ విజయ్ అంటే సినిమా హీరో విజయ్ ఆయన ఇప్పుడు రాజకీయ నాయకుడిగా మారిండు. సో ఆయన చాలా సభలు పెడతా ఉన్నాడు. చాలా మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే ఆయన ఏదో వీక్లీ వన్స్ ప్రజల మధ్యకు వచ్చేసి నేను మిమ్మల్ని కలుస్తాను అని చెప్పేసి నిన్న బయటకు వచ్చాడు. ఆయన బయటకు వచ్చి ఆయన మధ్యాహ్నం పూట 2 గంటలకు ఏదో వస్తా అని చెప్తే ఆల్మోస్ట్ సాయంత్రం ఏంది రాత్రి అయిపోయింది దాదాపుగా. అంటే ఒక 7 గంటల సమయం ప్రజలు నిరీక్షించారు ఆయన కోసం. వాళ్ళకి ఆ 7 గంటలు తిండి లేదు, నీళ్లు లేవు, చాలా దారుణమైన పరిస్థితిని అనుభవించారు. సరే తర్వాత ఆయన వచ్చాడు. సో ఆయనను చూడటానికి గాను కొన్ని వేల మంది అభిమానులు అక్కడికి చేరారు. కానీ అది ఒక రోడ్డు ప్రాంతం. అలాంటి చోట్ల అన్ని వేల మంది వస్తే అంటే అక్కడ చెప్తున్న ప్రకారం ఎలా ఉంది అంటే దాదాపు ఒక 4,000-5,000 మంది వస్తారు అని పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కానీ అక్కడికి వచ్చిన సంఖ్య ఎంత అంటే 40,000-50,000 వేల మంది. అంటే 4-5 వేల మంది ఇక్కడ, 40,000-50,000 వేల మంది ఇక్కడ. సో వచ్చారు. ఈయన రావడానికి గాను దాదాపు 7 గంటల సమయం ఆలస్యంగా వచ్చాడు. అంటే వీళ్ళందరూ వీఐపీలు దేవుళ్ళతో సమానం కాబట్టి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వస్తారు. ఈ అమాయక ప్రజలు ఏం చేశారు అంటే చిన్నపిల్లల్ని ఎత్తుకొని ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిసి ఆయన సభకు వెళ్ళారు. సో వెళ్ళి అక్కడ బీభత్సమైన తొక్కిసలాట జరిగింది. అది అసహనంతో క్రౌడ్తోటు అన్నిటితోటి ఓవరాల్గా తొక్కిసలాట జరిగి దానిలో దాదాపుగా 40 మందికి పైన చనిపోయినారు. అలాగే 50 మందికి పైన గాయపడ్డారన్న వార్తలు వచ్చాయి. సో ఇప్పుడు సడన్గా సరే ఆయన అక్కడ ఏదో ప్రతిస్పందించినట్టుగా చేసేసి వెళ్ళిపోయినరు, నష్టపరిహారం ఏదో ప్రకటించారు, అందరూ దిగ్భ్రాంతి ప్రకటించారు. కానీ దిగ్భ్రాంతి అన్నిటికంటే దానికంటే విజయ్ బాధ్యతారాహిత్యం కనిపిస్తూ ఉంది. ప్రతి పొలిటికల్ మీటింగ్లోనూ ప్రతి చోట కూడా ఈ బాధ్యతారాహిత్యాలు కనిపిస్తూ ఉన్నాయి. అది ఒకటి నాయకులది, 2 ప్రజలది. ఇక్కడ ఆ మధ్యకాలంలో అల్లు అర్జున్ సినిమా ఫంక్షన్కి వెళ్ళిన ఒక అబ్బాయి చాలా తీవ్ర ప్రమాదానికి లోనై తొక్కిసలాటకు లోనై తీవ్ర ప్రమాదానికి లోనై కోమాలకు పోయిండు. సరే ఏదో బతికి బయటపడకుండా అదృష్టం కొద్ది. సో దాని విషయం మీద అల్లు అర్జున్ని లోపటేయటం, బయటికి రావటం రచ్చరచ్చ జరిగింది. ఇది ఒక విషయం. కానీ ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఆ రాజకీయ నాయకులు అయి ఉండొచ్చు, ఆ సినిమా యాక్టర్లు అయి ఉండొచ్చు, వీళ్ళందరితో ఒకటి. 2 ప్రజల బాధ్యత రాహిత్యం. ఇప్పుడు ఈరోజు ఒక ప్రాణం కంటే ఇక్కడ ఎంతమంది ఒక ప్రాణమైనా 40 ప్రాణాలైనా ప్రాణాలే. కాబట్టి ఎవరిని తక్కువ అంచనా వేయలేం, ఎవరు తక్కువ చూపు చూడలేం. కానీ ఎన్ని చోట్ల చూసినా వీళ్ళ బాధ్యతారాహిత్యం వాళ్ళ బాధ్యతారాహిత్యం కనిపిస్తూ ఉంది. అక్కడ ఒక సినిమా యాక్టర్ని చూడాలంటే ఎన్నోసార్లు ఆయన బయటకు వస్తూ ఉంటాడు, అప్పుడు చూసుకోవచ్చు. కానీ చిన్నపిల్లల్ని ఎత్తుకోవాల్సిన అవసరమే వచ్చింది, ఎత్తుకొని తీసుకుపోవాల్సిన అవసరమే వచ్చింది. అంత 7 గంటల సేపు నిరీక్షించి ఆయన చూడాల్సినంత అవసరం ఉందా అనే జ్ఞానం మనకు కూడా ఉండదు. సో ఏదో ఒక పిచ్చి ఒక మాయలో పడిపోయి ఆయనను చూస్తే ఏదో ఇది వీళ్ళకి మోక్షం వస్తుందన్నట్టు, ఏదో సంపదలు వస్తాయన్నట్టు, ఏదో భగవంతుని మనం ఆరాధిస్తాం. అలా ఆరాధిస్తారు వీళ్ళని. మరి తమిళనాడులో ఆ పిచ్చి ముదిరిపోయి ఉంటుంది మనకంటే ఎక్కువ. సో అలాంటి పరిస్థితుల్లో ప్రజలు వెళ్ళడం అక్కడ చాలా దారుణం జరిగింది. దీన్ని ఎవరిని నిందించాలి ముందు అంటే ఫస్ట్ వచ్చేది రాజకీయ నాయకుల్ని. ఎందుకంటే 4-5 వేల మంది వస్తారని చెప్పి ఇన్ని వేల మందిని అక్కడ అక్యుములేట్ చేసి తొక్కిసలాటకి వాళ్ళ మరణానికి కారకులైన వాళ్ళు వీళ్ళే. సో ఒక మెయిన్ ఇప్పుడు విజయ్ నాకు తెలియదు, మా కింది తరం నాయకులు చేసినారు, నా తప్పేం లేదు, నాకు ఏమీ తెలియదు అని చెప్తే నాయకుడిదే బాధ్యత అవుతుంది, పక్కన ఉన్న వాళ్ళది కాదు. సో నాయకుడు డెఫినెట్గా సరిగ్గా ఉంటే మిగతా వాళ్ళందరూ సరిగ్గా ఉంటారు. అంటే ఫస్ట్ ఈయన చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈయన మీటింగ్ పెట్టుకొని వాళ్ళని పిలిచి ఏం చేయాలి, ఏ విధంగా చేస్తే మంచిది, ప్రజలకు కష్టాలు జరుగుతాయా. మరి 7 గంటల ఆలస్యంగా ఈయన వచ్చిండంటే ఈయన బాధ్యత రాహిత్యమే కనిపిస్తూ ఉంది కదా. సో డెఫినెట్గా ఇప్పుడు దీని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఇది రాజకీయ కక్షగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే స్టాలిన్ ఈయనని విమర్శించడం అంటూ ఏం జరగలేదు. అయ్యో ప్రజలకి ఇలా జరిగిందని దిగ్భ్రాంతి, ప్రధానమంత్రి ఈయనకు జరిగిందని దిగ్భ్రాంతి. ఎందుకంటే రేపు అవసరం వస్తే రాజకీయ అవసరాలకి ఇతను పనికి రావచ్చు ఈ ఎలక్షన్ల ద్వారా. కాబట్టి ఎవరు కూడా విజయని అంటలేదు, ఆయన పార్టీని అంటలేదు, ప్రజల మీద జాలి చూపిస్తూ ఉన్నారు. కానీ ప్రాణాలు ఎవరి వల్ల పోయినాయి, ఎవరి మీద చర్య తీసుకోవాలి. సరే కేసు పెట్టిండు, కేసు పెట్టంగానే అయిపోయిందా అంటే అది తూతూ మంత్రాలే. సో డెఫినెట్గా ఇవన్నీ కూడా రాజకీయ పక్షంగా జరుగుతాయి. ప్రజల ప్రాణాలకు విలువ లేదు, ప్రజలకు విలువ లేదు. ఇది ప్రజలు గ్రహించాలి ఫస్ట్. ఇలాంటి నాయకులను కావచ్చు, హీరోలను కావచ్చు, ఎవరినన్నా కావచ్చు నమ్మే బదులు మీ జీవితాలు మీరు సరిగ్గా చూసుకుంటే ఓట్లేసిన నాడు ఎదురు. కానీ వీళ్ళ సభలకు పోయి మీ ప్రాణాలు పోగొట్టుకొని వీళ్ళ కోసం స్పెండ్ చేయటం వృధా. అది మరి అర్థం అవుతుందా కాదా మనకు తెలియదు. రాజకీయ నాయకులకి సినిమా యాక్టర్లకు అర్థం కాదు, అది మనకు తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్.